సో దీంట్లో హనీ ట్రాప్‌లో రకరకాలున్నాయి. రీసెంట్‌గా చూసాం మనం ఒకటి వైఫ్ అండ్ హస్బెండ్ దాదాపు కేవలం డబ్బుల కోసమే సో ఈ ఏదైతే ఉందో సో కొంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో వాటిలో ఇటిలో పరిచయం చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి బెదిరించి డబ్బులు వసూలు చేయడం. ఇదొక టైప్ ఆఫ్ హనీ ట్రాప్. జనరల్‌గా ఏంటి అంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో కూడా కొంతమంది సో ప్రమోషన్ కోసం అందరూ కాదు చాలా వరకు జెన్యూన్‌గా ఉంటారు. సో కొంతమంది మాత్రమే ఈ కేవలం ఈ డబ్బు కోసం, లేకపోతే ప్రమోషన్ కోసం, లేకపోతే మన చేత వర్క్ చేయించుకోవడం కోసం ఇలా రకరకాల కారణంతోటి కొంతమంది, చాలా తక్కువ మంది అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి కొంతమంది అమ్మాయిలు మాత్రమే ఇలా కొంచెం చేస్తా ఉన్నారు. సో సాఫ్ట్‌వేర్‌లో హనీ ట్రాప్ ఉందా అంటే సాఫ్ట్‌వేర్‌లోనే కాదు. సో మన ఆర్మీలో చూసుకున్నా కూడా ఆర్మీలో కూడా ఈ హనీ ట్రాప్ చేసి కొంతమంది మన ఇండియన్ సంబంధించిన రహస్య డేటాను కూడా దానికి సంబంధించిన వ్లాగ్స్ చేస్తూ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అదొకటి. అండ్ దాంతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో వీటిలో పరిచయం అయ్యి కొంతమంది ఆర్మీ పీపుల్‌ని ట్రాప్ చేయడం. సో దీంతో పాటు ఇలాంటివి చాలా జరుగుతా ఉన్నాయి. నాట్ ఓన్లీ సాఫ్ట్‌వేర్ ఇలాంటివి అన్ని చోట్ల ఉన్నాయి. సో ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే పరిస్థితులనేవి మారుతా ఉన్నాయి. సో అబ్బాయిలు అంటే అందరూ కాదు కొంతమంది మగవాళ్ళు గూడా సో చాలా వరకు ఈ ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడము. మగవాళ్ళలో గూడా ఈ హనీ ట్రాప్ అనేదుంది.